Hey there. Subscribe to my channel. And also press this bell icon. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Nani Sagar యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బాక్స్లో ఏముందంటే జీబ్రానిక్స్కి సంబంధించినటువంటి బ్లూటూత్ హెడ్సెట్స్ అయితే ఈ బాక్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మనం జీబ్రానిక్స్కి సంబంధించినటువంటి బ్లూటూత్ హెడ్సెట్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. అమెజాన్ నుంచి వచ్చిన ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. పైన చూసుకున్నట్లయితే బాక్స్ మీద అమెజాన్ ప్రైమ్ స్టిక్కర్స్ అయితే వేస్తున్నాయి. ఇప్పుడైతే బాక్స్ అనేది మనం ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. మనకు పైన చూసినట్లయితే పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది ప్రొటెక్షన్ కోసం అని ఇచ్చారు. బాక్స్ చూసినట్లయితే నేను ఆశ్చర్యపోయాను, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది బాక్స్ అయితే. ఇది ఓకే, తీసేసినట్లయితే పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ హెడ్సెట్ వచ్చేసి 825 రూపీస్ అయితే పడడం జరిగింది. ఒక 30 రూపీస్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఏంటంటే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించామన్నమాట. దానికో 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇవి మీకు ఓన్లీ 600 రూపీస్కే ఇప్పుడు ఆఫర్స్ జరుగుతున్నాయి కదా అమెజాన్లో, అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ జరుగుతున్నాయి కదా. అమెజాన్లో అయితే ఓన్లీ 600 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. లిమిటెడ్ టైం డీల్ కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు వన్స్ టైటిల్ని ట్యాప్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అయినా మీ అందరి కోసం నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి Nani Sagar డీల్స్ అనమాట. ఈ యొక్క ఛానల్లో ఏవైనా సరే ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొన్ని డీల్స్ అనేవి ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే ప్రైస్ డ్రాప్ అయినప్పుడు చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ కాస్ట్లో ఏవైనా సరే ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు వాటి యొక్క లింక్స్ అనేవి నేను ఆ టెలిగ్రామ్ యాప్లో పోస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక మనీ అనేది వేస్ట్ కాకుండా కొద్ది మొత్తంలో మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో నేను లిమిటెడ్ టైం డీల్స్, అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్కి సంబంధించిన మంచి మంచి డీల్స్, భారీ డిస్కౌంట్లు ఏ ప్రోడక్ట్స్ మీద అయితే ఉన్నాయో ఆ యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే నేను లింక్స్ అనేవి ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరైతే జాయిన్ అవుతారని నేనైతే ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది కాబట్టి లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదంటే టెలిగ్రామ్ యాప్ను ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో Nani Sagar డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసి జాయిన్ బటన్ అయితే వస్తుంది. మీరు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే జాయిన్ అవుతారని అయితే ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన బాక్స్ ప్యాకింగ్ చూసుకున్నట్లయితే Amazon.in అని చెప్పేసి గిఫ్ట్ కవర్తో ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. మీరు ఎవరికైనా సరే ఈ యొక్క ప్రోడక్ట్ని గిఫ్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేసేసి వాళ్ళ అడ్రస్కి అయితే మీరు కొరియర్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ గిఫ్ట్ ప్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. 30 రూపీస్ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే తీసుకున్నారు. ఓకే, ఇప్పుడైతే నేను అది కవర్ అనేది రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అనేవి లోపల ఏ విధంగా ఉన్నాయో బయటకు అయితే తీసేసి చూద్దాం ఫ్రెండ్స్. మన బాక్స్ మీద చూసుకున్నట్లయితే జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. హెడ్సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అయితే పిక్చర్ అయితే ఇచ్చారు. కింద చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వైర్లెస్ బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది, ఆక్స్ కేబుల్ ఉంది, మైక్రో SD కార్డు కూడా అయితే మనం ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు, FM రేడియో ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇప్పుడు మనం ది ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏ విధంగా ఇయర్ ఫోన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే పైన ఒక షీట్లో అయితే వీటిని ఈ విధంగా పెట్టయితే ఇచ్చారు ఇయర్ ఫోన్స్ని. ఈ బాక్స్ పక్కన పెట్టేసినట్లయితే చూసినట్లయితే ఇయర్ ఫోన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పైన దీన్ని అయితే మనం రిమూవ్ చేసినట్లయితే మనం ఇయర్ ఫోన్స్ అనేవి చక్కగా పక్కకైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు తీస్తాను చూడండి. ఈ విధంగా నేనైతే ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టేసి ఈ లోపల ఇచ్చిన బాక్స్లో ఇంకా ఏమేమైతే ఉన్నాయో నాకు తెలిసి యూజర్ మాన్యువల్ను, ఆక్స్ కేబుల్ అయితే ఒకటి ఉంటుంది. మొబైల్ నుంచి మనం దాన్ని మన యొక్క ఇయర్ ఫోన్స్కి ఛార్జింగ్ అయిపోయినప్పుడు పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, చిన్నది USB కేబుల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇక్కడ మనం ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే జీబ్రానిక్స్ బ్రాండింగ్తో పాటు కొన్ని డాట్స్ అయితే కనబడడం జరుగుతుంది. పైన చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది స్ట్రాబ్ అయితే. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే జీబ్రానిక్స్ బ్రాండింగ్తో పాటు ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇది పవర్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చెవులకు పెట్టుకున్నప్పుడు మెత్తగా ఉండటానికి కుషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. కింద అదేవిధంగా పైన కూడా అయితే ఇచ్చారు. మీరు తలకి పెట్టుకున్నప్పుడు ఎటువంటి నొప్పి కానీ ఎక్కువసేపు పెట్టుకుంటారు కదా, అప్పుడు ఎటువంటి పెయిన్ రాకుండా ఉండడానికి ఈ కుషన్ టైప్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇదంతా ప్లాస్టిక్ బాడీ అయితే రావడం జరుగుతుంది. నేను రెడ్ అండ్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ ఒక్క మంత్ ఏ ఇయర్లో చేశారో కూడా ఇక్కడైతే ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ బటన్స్ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ బటన్స్ అనేవి ఏ విధంగా యూజ్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 బటన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ.
పైన చూసుకున్నట్లయితే ఎస్డి కార్డ్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక స్లాట్ అయితే ఇచ్చారు. కింద చూసుకున్నట్లయితే వాల్యూమ్ మైనస్ చేసుకోవడానికి అలాగే వాల్యూమ్ ప్లస్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే మిడిల్లో ఒక బటన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూఎస్బి అలాగే మైక్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు. 3.5mm ఆక్స్ కేబుల్ అయితే ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఈ విధంగా మనకి ఎంతవరకు అయితే కావాలో దాన్ని కూడా ఈ విధంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా లోపల కూడా మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే రావడం జరుగుతుంది. మీరు దీన్ని లాగి క్లోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నేను చెక్ చేసిన దాని ప్రకారం దీని వెయిట్ వచ్చేసరికి 255 గ్రామ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూటూత్ వర్షన్ 4.2 అయితే ఇది రావడం జరుగుతుంది. వైర్లెస్ రేంజ్ వచ్చేసరికి 10 మీటర్స్ అయితే ఉంటుంది. దీనిలో ఈచ్ డ్రైవర్ సైజ్ వచ్చేసరికి 40mm డ్రైవర్స్ని అయితే ఇందులో అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి 40 హెడ్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే సెన్సిటివిటీ వచ్చేసరికి 105 dB అయితే రావడం జరుగుతుంది. ఇది ఛార్జ్ చేసుకోవడానికి 2.5 అవర్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది. 9 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్టాండ్ బై టైం వచ్చేసరికి 200 అవర్స్ అయితే స్టాండ్ బై టైం అయితే ఉంటుంది. హెడ్ ఫోన్స్ వెయిట్ వచ్చేసరికి 142 గ్రామ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసి ఏ విధంగా వీటి యొక్క కంట్రోల్స్ అనేవి ఏ విధంగా ఉంది, సౌండ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు నేను నా మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసే ముందుగా ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోవాలి. పట్టుకున్నట్లయితే ఇక్కడ ఎల్ఈడి లైట్ అనేది ఇక్కడ ఈ విధంగా బ్లూ కలర్లో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన మొబైల్లో మనం బ్లూటూత్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే జేఈడి థండర్ అని చెప్పేసి ఒక నేమ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని మీరు ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నాక నేను ఇప్పుడు మధ్యలో ఉన్న బటన్ క్లిక్ చేసినట్లయితే సాంగ్ ఈ విధంగా ప్లే అవుతుంది జరుగుతుంది. అలాగే పాస్ చేసుకోవడానికి కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చు. కింద ఉన్న బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే వాల్యూమ్ అనేది ప్లస్ అవుతుంది. అలాగే పై బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే వాల్యూమ్ అనేది ఈ విధంగా మైనస్ అవుతుంది. మనం ప్రీవియస్ సాంగ్కి రావాలంటే వాల్యూమ్ మైనస్ బటన్ ఒకసారి అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే వాల్యూమ్ ప్లస్ బటన్ని ఇంకోసారి క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అలాగే మనకి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా పక్కన ఈ పవర్ బటన్ అయితే యూస్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం కాల్స్ అనేవి ఎండ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ బటన్స్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫీచర్ ఏంటంటే పైన మనం డైరెక్ట్గా ఇందులో ఎస్డి కార్డ్ పెట్టుకొని కూడా సాంగ్స్ అనేవి ప్లే చేసుకొని వినొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆక్స్ కేబుల్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. మన బ్లూటూత్లో ఛార్జింగ్ అనేది అయిపోతే మనం డైరెక్ట్గా మన మొబైల్కి అలాగే ఈ హెడ్ ఫోన్స్కి అయితే ఆక్స్ కేబుల్ అనేది ఇచ్చేసుకొని సాంగ్స్ అనేవి మనం ప్లే చేసుకోవచ్చు వితౌట్ ఛార్జింగ్ అనమాట. ఈ విధంగా మనం ఈ హెడ్ ఫోన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హెడ్ ఫోన్స్తో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. హెడ్ ఫోన్స్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. ఇది సౌండ్ క్వాలిటీ కూడా 40mm డ్రైవర్స్ని ఈచ్ డ్రైవర్ని యూస్ చేయడం వల్ల మంచి సౌండ్ క్వాలిటీని అయితే అంటే మంచి బేస్ని కూడా మీరైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ బేస్ అనేది హెడ్ ఫోన్స్లో అయితే ఉంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయినట్లయితే ఈ హెడ్ ఫోన్స్ అనేవి మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మంచి బేస్ ఎక్స్పీరియన్స్ని అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఈ హెడ్ ఫోన్స్లో అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. నాకు మెయిన్గా ఈ హెడ్ ఫోన్స్లో నచ్చిన 2 ఫీచర్స్ గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటేంటంటే మనకి ఒకవేళ హెడ్ ఫోన్స్లో కనుక ఛార్జింగ్ అయిపోయినట్లయితే మనం మన మొబైల్కి అదేవిధంగా హెడ్ ఫోన్స్కి ఒక ఆక్స్ కేబుల్ అనేది గుచ్చేసి మనం సాంగ్స్ అనేవి వినొచ్చు. మీరు బాక్స్లో ఆక్స్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం ఇందులో డైరెక్ట్గా ఎస్డి కార్డ్ అనేది యూస్ చేసుకొని మనం సాంగ్స్ అనేవి ప్లే చేసుకొని వినొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఓవరాల్గా 700 రూపీస్ ఆర్ 600 రూపీస్లో మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ హెడ్ ఫోన్స్ అనేవి రావడం జరుగుతుంది. నేను చాలా రోజుల నుంచి అయితే ఈ హెడ్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నాను. మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ హెడ్ ఫోన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు హెడ్ ఫోన్స్ని అయితే తీసుకోవచ్చు. అలాగే ఇంకా కూడా ఎవరైనా మన యొక్క డీల్స్ ఛానల్లో జాయిన్ అవునట్లయితే వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో నాని సాగర్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసి వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మంచి డీల్స్ అనేవి మీకు అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే డైరెక్ట్గా జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా తీసుకొని ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చూసినట్లయితే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా కూడా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.